హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే చాప్టర్ వచ్చేసి మ్యాట్రిక్సెస్. ఈ మ్యాట్రిక్సెస్ నుంచి అయితే మనకు ఎవ్రీ ఇయర్ 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఈ మ్యాట్రిక్సెస్ నుంచి అయితే కానీ ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అలాగే ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెట్టాము. మీరు ఫస్ట్ ఆ వీడియోస్ అయితే చూడకపోతే ఆ వీడియోస్ చూసి అయితే కానీ ఈ వీడియోలోకి రండి, ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ అయితే బాగా అయితే అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్లో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సిమ్మెట్రిక్ అండ్ స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిసెస్. సో మనకు ఈ టాపిక్ నుంచి అయితే కన్నా ఎవ్రీ ఇయర్ అయితే మార్క్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ అయితే కన్నా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఈ టాపిక్ అయితే కన్నా బాగా అర్థం చేసుకోండి. టాపిక్ తెలుసుకున్న తర్వాత ఈ టాపిక్ మీదనే అయితే కన్నా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గైస్. సో మీకు ఇది సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే కానీ నేనైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకని అయితే చూసి మీరైతే కంటెంట్ అయితే తెలుసుకోండి గైస్. సో మీరు ఈజీగా అయితే 1 మార్క్ అయితే కానీ గెయిన్ అయితే చేసుకోవచ్చు ఈ టాపిక్ నుంచి. సో ఇప్పుడు మనం ఫస్ట్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏంది? ఆ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ సిమ్మెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇప్పుడు మనకు ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినామంటే ఏ మ్యాట్రిక్స్ అనే ఉందనుకుంటే దాన్ని ట్రాన్స్పోజ్ చేసి వచ్చే రిజల్ట్ కూడా మనకు ఏనే వచ్చిందంటే అప్పుడు దాన్నే మనం సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. దిస్ మీన్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇట్ సెల్ఫ్. అంటే వచ్చిన ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ రిజల్ట్ ఏ మ్యాట్రిక్స్ రెండు సేమ్గా ఉన్నప్పుడే దాన్నే మనం సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము అన్న గుర్తుపెట్టుకోవాలి. సో అది ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం. సో నెక్స్ట్ టిప్ చూసుకుంటే దీని నుంచి ఎలిమెంట్స్ అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద డయాగనల్ షుడ్ బి సేమ్. సో ఎలిమెంట్స్ డయాగనల్ తప్పనిస్తే రిమైనింగ్ సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సేమ్గా ఉన్నాయంటే అదే మనకు సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు ఇది మ్యాట్రిక్స్ ఏలో ఇది డయాగనల్ కాబట్టి సో రిమైనింగ్ సైడ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయంటే అప్పుడు మనకి ఏమవుతుంది, వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ అవుతుంది. సో దీన్నే మనం డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ కింద 1 2 3 4 4 2 2 2 1 ఇలా ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్కి 1 4 2 4 3 3 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్కి 1 2 3 4 4 5 5 నెక్స్ట్ 6 6. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ డయాగనల్ వేసి రిమైనింగ్ చూసుకుంటే అన్నీ మనకు సేమ్గానే ఉన్నాయి. సో ఇలా ఇక్కడ ఉండేవన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సేమ్ అర్రే అనేది అయితే సేమ్ మ్యాట్రిక్స్ అయితే కన్నా ఫామ్ అవుతుంది ఎప్పుడు మనము ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ఇది సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇది సిమ్మెట్రికా అసిమెట్రికా అని కనుక్కోమంటే అప్పుడు మనం ఏం చేయాలి, డయాగనల్ ఎలిమెంట్స్ వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయో లేదో చూసుకుంటాం. అప్పుడు మనకు సేమ్ ప్లేస్లో ఉన్నప్పుడు చూసుకుంటే ఐజే జేఐ వాల్యూస్ అయితే మనం కంపేర్ చేసుకుంటాము. అప్పుడు అవి అయితే కన్నా సేమ్ ప్లేస్లో ఆ ప్లేస్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయంటే అప్పుడు మనకు అది ఈజీగా అయితే కానీ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని అయితే మనం షార్ట్కట్గా అయితే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇలా మనం ట్రిక్స్ అన్ని తెలుసుకున్నామంటే ఎగ్జాంపుల్ ఏమవుతుంది, లెస్ దెన్ 5 to 10 secondsలో కూడా మనం అయితే ఆన్సర్స్ అయితే గెస్ట్ చేసేయచ్చు గైస్. సో అప్పుడైతే కానీ మనకు టైం అయితే చాలా అయితే సేవ్ అవుతుంది. సో ఇలా అయితే కానీ మనం టాపిక్ అయితే నేర్చుకోవాలి. టాపిక్ నుంచి అయితే ట్రిక్స్ టిప్స్ షార్ట్ కట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు సిమ్మెట్రిక్. నెక్స్ట్ స్క్యూ సిమ్మెట్రిక్ అంటే ఏంటంటే, స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఏం చెప్తుంది, ఆ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ స్క్యూ సిమ్మెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ నెగిటివ్ ఆఫ్ ఏ. అంటే ఇప్పుడు మనకు ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నామంటే ఏ అనే మ్యాట్రిక్స్ నుంచి దానికి ట్రాన్స్పోజ్ చేసామంటే వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది అంటే నార్మల్గా ఏలో ఉన్న వాల్యూస్ అన్నీ నెగిటివ్లో అయితే కన్నా రావడం జరుగుతుంది. సో అది మనకు స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, నెగిటివ్ ఆఫ్ ఏ అయితే వస్తుంది. సో దిస్ మీన్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ ఏ. సో అంటే మనకి ఏం చెప్తున్నాడు, ట్రాన్స్పోజ్ చేసినామంటే ఏ మ్యాట్రిక్స్కి దాని రిజల్ట్ వచ్చేది నెగిటివ్ ఆఫ్ ఏలో అయితే వస్తుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అదే సిమ్మెట్రిక్ అయితే కన్నా ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ వచ్చేసి సేమ్ ఏగానే అయితే వస్తుంది. స్క్యూ సిమ్మెట్రిక్లో అయితే కన్నా ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ వచ్చేసి నెగిటివ్ ఆఫ్ ఏగా అయితే వస్తుంది. సో ఈ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే ఈ టాపిక్స్ అయితే కానీ అర్థమవుతాయి. సో దీని నుంచి ఇప్పుడు మీకు ఒక టిప్ చూసుకున్నట్లయితే, ఆల్ డయాగనల్ ఎలిమెంట్స్ మస్ట్ బీ 0. మామూలుగా అయితే సిమ్మెట్రిక్లో ఏముంటాయి, డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి ఏ ఉన్నా కూడా ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ మనకు ఇక్కడిది నెక్స్ట్ ఇక్కడిది ఇలా అయితే కనుక మనకు సేమ్ ఉంటాయి. సో
అదే మనకు ఈ స్క్యూ సిమెట్రిక్లో చూసుకుంటే ఆల్ డయాగనల్ ఎలిమెంట్ మస్ట్ బి జీరో. వీటిలో అన్నిట్లో డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని జీరో ఉంటాయి. సో అవి ఎప్పుడైతే జీరో ఉన్నాయో దాన్ని మీరు ఈజీగా అయితే కనుక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే కనుక ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దీనికి కండిషన్ ఏంది, AFIJ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AFJI. సో ఇక్కడ AFIJలో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు నెగిటివ్లు అయితే కనుక వస్తాయి AFJIలో. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే A ఈక్వల్ టు 0 to -2 0 అన్నాడు. సో డయాగనల్ అన్నీ జీరో ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ 0 0, ఇది 0, ఇది 0, ఇది 0 1, ఇది 1 0, ఇది 1 1 కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు AFIJ అండ్ AF మైనస్ ఆఫ్ JI. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, నెగిటివ్లో ఉన్నాయి. సో అంటే ఇది ప్లస్లో ఉంటే ఇది నెగిటివ్లో వస్తుంది, ఇది నెగిటివ్లో ఉంటే ఇది ప్లస్లో ఉంటుంది. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి, డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోలో ఉండాలి. సో ఇదైతే మనకు షార్ట్ కట్ అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనకు ఇది ఆటోమేటిక్గా మనము స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అయితే కానీ ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకు ఇచ్చిన దాన్ని ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఏంది, రోస్ అన్నిటిని కాలమ్స్గా రాసుకున్నామంటే అదే మనకు ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ 0 2ని 0 2గా రాసుకుంటే -2 0ని -2 0గా రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, 0 to -2 0 ఉండేది 0 -2 2 0 అయితే అయింది. సో ఇది మనకి ఎలా వచ్చింది, మామూలుగా ముందు ఏ ఎలా ఉండింది, సో అన్నిట్లో నెగిటివ్ పెట్టినట్టు అప్పుడు మనకి ఏమవుతుంది 0 -2 +2 0 అయితే రావడం జరుగుతుంది. సో దానికి మనకి ఏమొచ్చింది, ఏ అనేది మైనస్ ఆఫ్ ఏగా అయితే కనుక రావడం జరిగింది. సో ఇదే మనకు స్క్యూ సిమెట్రిక్కి కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఇవైతే కనుక మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా గైస్, సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్. సో ఇప్పుడు మనం వీటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇదే కాన్సెప్ట్ మీద అయితే చేస్తాము. సో మీరు ఇదైతే కనుక బాగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి షార్ట్ కట్ టిప్స్ చూసుకున్నట్లయితే కనుక షార్ట్ కట్ టిప్స్ ఏమున్నాయి, కాన్సెప్ట్లో ఫస్ట్ సిమెట్రిక్ అంటే దానికి షార్ట్ కట్ టిప్ చూద్దాం. సిమెట్రిక్ ఏంది షార్ట్ కట్, డయాగనల్ కెన్ బి ఎనీ నెంబర్, రెస్ట్ మస్ట్ బి మిర్రర్. మిర్రర్ అంటే ఇప్పుడు మనకు AFIJ AFJI వాల్యూస్ రెండు అయితే కనుక సేమ్గా అయితే ఉంటాయి, అప్పుడు దాన్నే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అంటాం. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్ వాల్యూస్ ఆల్వేస్ జీరోలో ఉంటాయి అండ్ AFIJ వాల్యూ నెగిటివ్ ఆఫ్ AFJI అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీని నుంచి అయితే కనుక మనకు ఈ 2 పాయింట్స్ గుర్తుంటే కనుక సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్కి అసలు డిఫరెన్స్ అయితే కనుక ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఆర్డర్ చూసుకుంటే ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్ కెన్ బి సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్స్. సో మనకు స్క్వేర్ మ్యాట్రిక్సెస్ మాత్రమే సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్స్కి అయితే ఫామ్ అవుతాయి. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని నుంచి మీకు మెమరీ ట్రిక్ చూసుకున్నట్లయితే సిమెట్రిక్ అనేటివి సేమ్గా ఉంటుంది, స్క్యూ సిమెట్రిక్ అనే దాంట్లో సైన్ చేంజెస్ అయితే ఉంటాయి. సిమెట్రిక్స్లో మనకు ప్లస్ వాల్యూలు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అది స్క్యూలో చూసుకుంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అంటే AFIJ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AFJI అయితే అవుతుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ స్క్యూ ఆల్వేస్ లుక్ అట్ ద ఆపోజిట్ సైన్స్ అక్రాస్ ద డయాగనల్స్ అండ్ జీరోస్ ఆన్ డయాగనల్. స్క్యూ సిమెట్రిక్స్లో మనం ఏం చూడాలి, ఆపోజిట్ సైన్స్ చూసుకోవాలి, అటు డయాగనల్ ఆపోజిట్ సైన్స్ చూసుకుంటాము, అలాగే జీరోస్ డయాగనల్లో ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే కానీ స్క్యూ సిమెట్రిక్ అని అయితే ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ టాపిక్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు తెలుసుకున్నారంటే. సో ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ టాపిక్ తెలిసిందంటే క్వశ్చన్ మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఆన్సర్ మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఇస్ సిమెట్రిక్ అన్నాడు. సో వాడు ఏ ఆప్షన్స్ ఇచ్చినా కూడా 1 2 3 4 ఇలా మనకి ఏవి ఇచ్చినా కూడా ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం ఏం చేయాలి ఫస్ట్. సో ఇది సిమెట్రిక్ అంటే మీకు ఏం గుర్తురావాలి, డయాగనల్ ఏ వాల్యూస్ అన్నా ఉన్ని వాటికి మిర్రర్ వాల్యూస్ మాత్రం సేమ్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇది మనకు సిమెట్రిక్ అవుతుంది. సో ఇలా మనమైతే ఐడెంటిఫై చేసేసి ఆన్సర్ అయితే కన్నా 5 to 10 secondsలో అయితే కానీ ఆప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద సిమెట్రిక్. మనకి ఏంది A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అవుతుంది. సో ఇది ఇలా అయితే మనం గుర్తుపెట్టుకుని అయితే సిమెట్రిక్ కాదని ఐడెంటిఫై చేస్తాం. అదే ఇప్పుడు మనకు 1 - 2 1 ఉండింది అనుకో, విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ అంటేనే మనం డైరెక్ట్గా అయితే కన్నా ఇది ఆప్ చేసుకుంటాము. అప్పుడు మనం డయాగనల్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి. డయాగనల్ వాల్యూస్ అన్ని జీరో ఉండాలి డయాగనల్లో. సో అప్పుడు మనం ఈజీగా దీన్ని అయితే కానీ ఐడెంటిఫై చేసుకుంటాం. సో అదైతే మనకు స్క్యూ సిమెట్రిక్ అవుతుంది గైస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు, వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ 0x - x 0 అన్నాడు. సో ఈ స్క్యూ సిమెట్రిక్ అవ్వడం కోసం మనకు ఆ ఎక్స్ వాల్యూస్ ఏముండాలి అంటున్నాడు. సో మనకు ఎనీ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ సాటిస్ఫై ద స్క్యూ సిమెట్రిక్ ప్రాపర్టీ, సో నో రెస్ట్రిక్షన్ ఎక్సెప్ట్ డయాగనల్ ఇస్ 0. సో మనకు డయాగనల్లో 0 ఉంది. సో ఇప్పుడు ఈ 2 by 2 మ్యాట్రిక్స్కి ఈ వాల్యూస్ ఏ ఉన్నా కూడా
మనకి ఎక్స్ వాల్యూస్ ఏదైనా కూడా ప్రాబ్లం లేదు, అదైతే కానీ స్క్యూ సిమెట్రిక్ ప్రాపర్టీని అయితే ఒబే చేస్తుంది అని అర్థం. సో ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ 1 పెట్టుకున్నా, 2 పెట్టుకున్నా, 3 పెట్టుకున్నా, ఎనీ నెంబర్ ఏది పెట్టుకున్నా కూడా మనకైతే కానీ ఇది స్క్యూ సిమెట్రిక్ ప్రాపర్టీని అయితే కానీ ఒబే చేస్తుంది. సో అదే మనకి ఎక్కడైతే చెప్పాం. సో మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మనకు దాని మీద ఎలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా మనం అయితే కానీ ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఫర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 హౌ మెనీ ఎలిమెంట్స్ మస్ట్ బి 0. సో స్క్యూ సిమెట్రిక్ అన్నాడు. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి హౌ మెనీ ఎలిమెంట్స్ మస్ట్ బి 0 అంటే ఎన్ని మినిమం ఉండాలి లేదా ఎన్ని ఖచ్చితంగా ఉండాలి. సో అట్లీస్ట్ మనకు డయాగనల్ 3/3లో 3 జీరోస్ అయితే ఉండాలి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏ ఉన్నా కూడా మనకైతే ప్రాబ్లం లేదు. సో ద ఆన్సర్ వచ్చి అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ ఆల్ ఆన్ డయాగనల్. సో మనకు 3 జీరోస్ అయితే ఉండాలి, అవి ఫస్ట్ డయాగనల్లో అయితే ఉండాలి. సో రిమైనింగ్ మనకి ఎలిమెంట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు గైస్. సో ఇది మనకు స్క్యూ సిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ అయితే కన్నా మ్యాట్రిసెస్ గురించి కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్. సో మీకు ఈ టాపిక్ అయితే కన్నా బాగా అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఈ టాపిక్ మీద అయితే కన్నా ఈజీగా అయితే కన్నా 1 మార్క్ ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంది. సో మీరు ఇలా ఈజీగా అయితే కన్నా కాన్సెప్ట్ నేర్చుకుని ప్రాబ్లమ్స్ అయితే కన్నా సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అయితే కన్నా ఈ వీడియో నుంచి అయితే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారు అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మీకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి. కంటెంట్ హెల్ప్ అయినా కూడా నాకైతే సపోర్ట్ చేయండి గైస్. నేనైతే ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.